అండి ఏపీ టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్కు స్వాగతం. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభతరుణం రానే వచ్చింది. మనకి రేపటి నుంచి అంటే ఆగస్ట్ 5వ తారీఖు నుంచి ఏపీలో టెట్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలా చదివామో ఏం చదివామని పక్కన పడేసి రేపు ఎగ్జామ్ జరుగుతుంది కదండి. ఆ జరిగిన తర్వాత ఈవినింగ్ యూట్యూబ్లో మనకి ఏమేం క్వశ్చన్స్ వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏ ప్యాటర్న్లో వచ్చాయి అనేది మనకి యూట్యూబర్స్ అందరూ క్లాసులు చేస్తూ ఉంటారు. సో ఆ క్లాసులు చూడండి, ఎందుకంటే ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వచ్చింది అంటే ఆ ఏరియాని చదువుకోవడం బెటర్. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ అన్నీ రివైజ్ చేసుకొని టెక్స్ట్ బుక్స్ అన్నీ చదవడం కరెక్ట్ కాదు. సో ఎగ్జామ్లో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకి మ్యాక్సిమం అందరూ కూడా బిట్స్ అన్నీ కూడా 150 బిట్స్కి కనీసం 100 బిట్స్ అనేవి మనకి యూట్యూబ్ క్లాసులో చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రాపర్లీ ఆ క్వశ్చన్స్ ఆ ఏరియాలో బిట్ పడుతుంది కాబట్టి మనం అది చూసుకుంటే కొంచెం గెయిన్ చేయడానికి, మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ డే ఎగ్జామ్ రాసే వాళ్ళు టెన్షన్ పడాల్సింది ఏం లేదు, ఎందుకంటే ర్యాండమ్గా క్వశ్చన్స్ వస్తాయి. 44,000 క్వశ్చన్స్తో బిట్ బ్యాంక్ ఆల్రెడీ రెడీగా ఉంది గవర్నమెంట్ దగ్గర. కాబట్టి ఆ ఏఐ సిస్టమ్ ద్వారా ఈ క్వశ్చన్స్ అనేవి ర్యాండమ్గా 150 వస్తూ ఉంటాయి. కాబట్టి ఏ క్వశ్చన్ ఎవరికి వెళ్తుందో ఎవరికి చెప్పలేరు, కానీ ఆ ఏరియాని మాత్రం మనం గెస్ చేయొచ్చు. ఫస్ట్ డే ఎగ్జామ్ అయిపోతే ఆ ఏరియాని మనం గెస్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజే ఈనాడు పేపర్లో వచ్చిన విషయం ఏంటంటే అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ని నియమించమని మనకు ఆర్డర్స్ అయితే వచ్చాయి. అయితే అంటే గతంలో విద్యా వాలంటీర్లు, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో వాళ్ళని నియమించాలంటే అర్థం ఏంటంటే టీచర్ వేకెన్సీలు ఉన్నాయని అర్థం. మనకి 6,500 పైచిలుకు పోస్టులు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని మన క్లారిటీ వచ్చింది. అవి కూడా ఎమర్జెన్సీ పోస్టులు, అంటే అంతకు పైచిలుకు ఉన్నట్టు అర్థం అనమాట. అంటే ఈ 26 డిసెంబర్కి కొంతమంది రిటైర్మెంట్ అవ్వబోతూ ఉన్నారు, అలాగే 27 డిసెంబర్కి ఇంకొంతమంది రిటైర్ అవ్వబోతూ ఉన్నారు. కాబట్టి మొత్తం మీద మనకి 10,000 పోస్టులు అయితే ఉంటాయని నా అంచనా. అయితే ఈ అంచనాలను పక్కన పడేస్తే మనం ఇప్పుడు చదవాల్సింది కేవలం 3,000 పోస్టులకు మాత్రమే. కాబట్టి 3,000 పోస్టులు మాత్రమే జాబ్ క్యాలెండర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి అవి పెంచవచ్చు, తగ్గించవచ్చు, అది గవర్నమెంట్ రూల్ని బట్టి వాళ్ళు ప్రొసీజర్ని ఫాలో అవుతారు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఎట్ ఏ టైం 6,500 ఫిలప్ చేయమన్నా చేయొచ్చు. కాబట్టి ఏది ఎప్పుడు జరిగిద్దో ఎవరికి తెలియదు, అదృష్టం అనేది ఎప్పుడు కలిసి వస్తుందో మనకు తెలియదు అనమాట. కాబట్టి ఈ మెగా డిఎస్సి వాళ్ళకి అందరికీ కూడా 16,000 పోస్టులు అనేవి నోటిఫికేషన్ రావడం నిజంగా కల. అది నిజంగా జరుగుద్దని ఎవరు అనుకోలేదు. గత గవర్నమెంట్లో 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి దానికి మాత్రమే ఎగ్జామ్ పెట్టడానికి కూడా రెడీ అయిపోయారు. బట్ తీరా చూస్తే ఏం జరిగింది, వేరే గవర్నమెంట్ రావడము, వాళ్ళు కూడా ఫస్ట్ టైం డిఎస్సి మీద చేయడము, ఇవన్నీ జరిగిపోయాయి, చకచకా జరిగిపోయాయి. కేవలం 100 డేస్లోనే వాళ్ళు పోస్టుల్లోనే వెళ్ళిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 9 మంత్స్ కంప్లీట్ అయిపోయి 10th మంత్ సర్వీస్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఏది ఎప్పుడు ఎలా జరుగుద్దో ఎవరికీ తెలియదు. కాబట్టి మీరు కూడా ఈ 3,000 పోస్టులే అని కాకుండా 6,500 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. ఈ 3,000కే ఎగ్జామ్ రాపిస్తారా, లేదంటే ఇంకేమైనా పోస్టులు పెంచుతారా అనేది లెట్స్ హోప్, మనం హోప్ చేద్దాం దాన్ని, ఓకేనా. కాబట్టి ఎగ్జామ్స్ అనేవి చాలా జాగ్రత్తగా రాయండి. ఎగ్జామ్ హాల్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే అక్కడ మనకి హెల్ప్ చేయడానికి హెల్పర్స్ ఉంటారు. అక్కడ మనం మొహమాట పడొద్దు, మీరు అసలు భయపడొద్దు. సిస్టంలో ఏ ఇష్యూస్ ఉన్నా కానీ వెంటనే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు రెక్టిఫై చేస్తారు మన ప్రాబ్లమ్ని. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆ పక్క వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో, వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో, వీళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని కాకుండా మీరు సిగ్గుపడకుండా వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, ఓకేనండి. అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి క్వశ్చన్ కూడా మీరు టచ్ చేయగలగాలి, ప్రతి క్వశ్చన్ కూడా మీరు చదవగలగాలి. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 158th క్వశ్చన్ వరకు అన్ని క్వశ్చన్స్ మీరు చూడగలగాలి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ట్రై చేయగలగాలి. టైం అయిపోయింది కదా, చాలా స్పీడ్గా పెట్టేద్దాము, ర్యాండమ్గా పెట్టేద్దాము, ఇవన్నీ వద్దు. మీకున్న టైంలోనే యూటిలైజ్ చేసుకుంటూ చాలా స్పీడ్ అండ్ యాక్యురసీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఒక ఒరిజినల్ ఐడి కార్డ్, అంటే ఆధార్ కార్డు కానీ, లేదంటే ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా తీసుకెళ్ళొచ్చు, మీ ఇష్టం. కాబట్టి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా 1.5 అవర్ ముందే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడం బెటర్. ఎందుకంటే మీకు అక్కడ
వెరిఫికేషన్ ఉంటుంది, ఆన్లైన్ వెరిఫికేషన్ ఉంటుంది, బయోమెట్రీ, థంబ్ అథెంటికేషన్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఆల్రెడీ రాసిన వాళ్ళు ఓకే, ఇప్పుడు రాసేవాళ్ళు, కొత్తగా రాసేవాళ్ళు అయితే ఇవన్నీ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంచుకోండి. ఎగ్జామ్ బాగా రాయండి. ఈ డిఎస్సిలో ఎక్కువ పోస్టులు రావాలని మనం కూడా హోప్ పెట్టుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.